पूरा लोकल। భారత్లో తీసిన సినిమాకు చైనా భయపడిపోతోంది. టీజర్ను చూసే గగ్గోలు పెడుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా ఇప్పుడు చైనాను వణికిస్తోంది. 2020లో గల్వాన్ లోయలో భారత్ చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా కథపైనే ఇప్పుడు చైనా అభ్యంతరం చెబుతోంది. ఈ చిత్రం చరిత్రను వక్రీకరిస్తోందని చైనా మీడియా ఆరోపిస్తోంది. చైనా ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో తమ సైన్యం సంకల్పాన్ని ఇలాంటి సినిమాలు దెబ్బతీయబోవంటూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనంలో చైనా సైనిక నిపుణులు మాట్లాడుతూ భారత్ చైనా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలో చూపించలేదని ఆరోపించారు. మూవీ కథాంశం భారత్కి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదమవుతుందని చైనా మీడియా ప్రచారం చేస్తోంది. బజరంగబలి భారత్ మాతాకి 2020 జూన్ 15న గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా ఆర్మీ దుస్సాహసం చేయగా 16వ బిహార్ బెటాలియన్కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులైనట్టు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణ నష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికి పైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలోనే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా రాబోతోంది. ఈ సినిమా విడుదలైతే అసలు నిజం చైనీయులకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. భారత్ చేతిలో చైనా సైన్యం ఘోరంగా దెబ్బతిన్నదనే విషయం కూడా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది.